అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఫ్రాన్స్‌లో మొదటిసారి సరుకులు కొనడానికి మన ఇండియన్ స్టోర్‌కెళ్ళాను. అక్కడ నా అనుభూతి అండ్ నేను చేసిన కొన్ని తప్పులు, అవి మీరు చేయకుండా ఉండడానికి కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు చూసేయండి. మొత్తానికి స్టవ్ ఎలా ఆన్ చేయాలో తెలుసుకున్నాం ఓనర్‌ని అడిగి. అండ్ ఇక్కడికొచ్చిన ప్రతి ఇంటర్నేషనల్ స్టూడెంట్ మొదటిసారి వండుకునే వంట ఇదే ఆల్మోస్ట్. అదే మ్యాగీ. మ్యాగీ అయినా కూడా 3 రోజుల తర్వాత ఒక మంచి సరైన మీల్ తింటుంటే కడుపు నిండిపోయింది. బెగెట్‌ని ఈరోజు ఇలా కోసాక టోస్టర్‌లో పెట్టి కాకరతో పాటు తిన్నాం బ్రేక్‌ఫాస్ట్‌కి. ఇంకా మా ఓనర్ ఈ చాక్లెట్స్ ఉంచారనమాట మా కోసం. నాకైతే లిండోర్ ఎంత ఇష్టమో మాటలో చెప్పలేను. బంధువులు అమెరికా నుంచి తెచ్చిస్తే తినడం కానీ, ఇదే ఫస్ట్ టైం నేనే ఫారెన్ వచ్చి తినడం. నాకైతే ఈ చాక్లెట్ చాలా చాలా నచ్చేసింది. ఎంత బాగుందో అసలు. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ చాక్లెట్‌ని. ఇంకా డబ్బులు తీసుకొని బయలుదేరిపోయాం సరుకులు తీసుకోవడానికి. ఇదే ఫస్ట్ టైం అనమాట. లైక్ ఇది మూడో రోజు. ఈరోజు కాలేజ్ హాలిడే కాబట్టి బయటకొచ్చాము. అండ్ ఇక్కడ ఇలా చూస్తూ ఉండిపోయాము. అంటే ఇప్పుడు పెద్ద అనిపించట్లేదు కానీ లైక్ అప్పుడు ఫస్ట్ టైం వచ్చి చూసినప్పుడు వావ్ అనిపించింది. అందుకే ఇక్కడ ఇలా ఆగిపోయి ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉన్నాము. ఇక్కడ యాంబియన్స్ అంతా చాలా బాగుంటుంది. బిల్డింగ్స్ కానీ ఇక్కడ కట్టే విధానం కానీ, ఆఫీసెస్ అన్నీ చాలా కొత్తగా నాకైతే చాలా నచ్చేసింది. ఇప్పుడే బస్ స్టాప్ దిగి బస్ స్టాప్ నుంచి కొంచెం దూరం నడిచెళ్ళాలన్నమాట. ఈ కార్ అయితే భలే ఉంది కదా వెరైటీగా. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ నడవాలి ఇండియన్ స్టోర్కి వెళ్ళాలంటే. అండ్ ఇక్కడ పెద్దగా ఎక్కువ ఇండియన్ స్టోర్స్ ఏం లేవు. నేను 3టికి వెళ్ళాను. ఆ 3 ఈరోజు ఇక్కడ చూపిస్తాను. అవి కాకుండా ఇంకొక 2 ఉన్నాయి అనుకుంటాను. Record me. Yeah, definitely. Shivani. Yeah. I'm going to tell you to record my so many slow motion. షాప్ పేరు అసీ బజార్. అండ్ నేనైతే ఇండియాలో కూడా ఎప్పుడు ఏ రోజు ఇన్ని పికిల్స్ ఉంటాయనే తెలియదు నాకు. అన్ని పికిల్స్ చూశాను ఇక్కడ. ఇంకా రెడీమేడ్ మసాలాస్, అసలు ఇవన్నీ నాకు ఇండియన్ సూపర్ మార్కెట్లోనే ఎప్పుడు ఏ రోజు కనిపించలేదు. అంటే నేను యూఎస్లో ఉంటాను అనుకున్నా కానీ ఫ్రాన్స్లో అస్సలు ఇన్ని ఐటమ్స్ చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నీ ఉన్నాయి, అన్ని రకాల మసాలాస్ ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ నేనైతే ఫస్ట్ రెడీమేడ్ దోశ చపాతీ తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి. దాంతోపాటు ఈ బాదం మిక్స్ అండ్ బ్రింజాల్ పికిల్ అంట, అలా ఉంటుందని కూడా తెలీదు. ఇంకా మ్యాంగో, కొత్తిమీర, ఇంకొక 2 టైప్స్ ఆఫ్ పికిల్స్ తీసుకున్నాను నేను. దీంతో టొమాటో పులియోగరే పౌడర్ కూడా తీసుకున్నా. అంటే మనకున్న బద్ధకానికి ఇవైతే ఈజీగా వండుకోవచ్చని. అండ్ ఇక్కడ చూసారా అసలు నేను ఇప్పటికీ నమ్మలేకున్నాను అసలు హల్వా అంట, పరోటా అంట, అసలు ఇన్ని రకాల ఐటమ్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు అసలు ఇక్కడ. నేనైతే షాక్ అయ్యాను. సో ఎవరైనా ఇక్కడికి వస్తుంటే ఏం టెన్షన్ పడకండి, అన్నీ ఉంటాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంతే. సో సమోసా, పరోటా, దోశ, చపాతీ, ఇడ్లీ, పూరి అన్ని రకాలు ఉన్నాయి. మొత్తానికి షాపింగ్ చేసేసాము చాలా ఐటమ్స్. ఇక్కడ కూర్చొని డివైడ్ చేసుకున్నాం. అంటే ముగ్గురం కలిసి తీసుకున్నవి, ముగ్గురం సపరేట్గా తీసుకున్నవన్నీ మీరు కూడా ఇలాగే స్ప్లిట్ చేసుకొని పే చేయండి. ఇక్కడే మీకు కన్ఫ్యూజన్ ఉండదు ఫ్యూచర్లో. అండ్ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ చాలా పికిల్స్ తీసుకోవడం. అవి నేను 3 మంత్సే ఉన్నా కాబట్టి చాలా వరకు వేస్ట్ అయిపోయాయి. సో మీరు సెమిస్టర్ ఎక్స్చేంజ్కి వస్తున్నట్టయితే ఖచ్చితంగా అన్ని పికిల్స్ కొనకండి, లిమిటెడ్గా తీసుకోండి, మళ్ళీ వచ్చినప్పుడు కొనుక్కోండి. అండ్ ట్రాలీ తీసుకొచ్చాం మేము తీసుకున్న సామాన్లకి. ఇవన్నీ మోయడం కష్టమని. కానీ షాప్లో చూసారా గోరింటాకు, హెయిర్ కలర్, హెన్న అన్నీ దొరుకుతున్నాయి లిటరలీ. సో దీని పక్కనే సారా బజార్ అని ఇంకొక షాప్ ఉంటుంది అనమాట. సో దానికైతే వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఆ లోపల ఇక్కడ ఒక చిన్న ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాము. అంటే ఫస్ట్లో వచ్చాం కదా, ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఫ్రెంచ్ వీధిలో ఇక్కడ ఇలా ఫొటోస్ దిగాలని చెప్పి. అండ్ ఇక్కడ ఇండియన్ ఐటమ్స్ అన్నీ ఎక్స్పెన్సివ్. అండ్ ఇదిగోండి మళ్ళీ తీసుకున్నవి చాలా అన్నట్టు ఇంకా తీసుకున్నాను. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. ఇక్కడ చాలా మసాలాస్ ఉన్నాయి యాక్చువల్లీ. ఈ షాప్లో ఆయిల్స్ దొరికాయి అన్నమాట, హెయిర్ ఆయిల్స్. అవి నేను ఆ షాప్లో చూడలేదు. అండ్ పక్కనే ఉన్నాయి. అండ్ మోస్ట్లీ అన్నీ సేమ్ ఐటమ్సే, కొన్ని ఐటమ్స్ డిఫరెన్స్ ఉన్నాయి అంతే అక్కడ ఇక్కడ.
అండ్ ఇది ఇంకోసారి వచ్చినప్పుడు యాక్చువల్లీ మీరు ఒకవేళ ట్రిప్స్కి వెళ్తున్నట్టయితే ఆర్ఎల్స్ మీకు టైం లేకపోయినా కుకింగ్కి ఆ రెడీమేడ్ మిక్సెస్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. జస్ట్ వాటర్లో ఆ పౌడర్ యాడ్ చేస్తే కర్రీ అయిపోతుంది అండ్ రైస్లో ఆ పౌడర్ యాడ్ చేస్తే రైస్ అయిపోతుంది. అండ్ ఈ పరాటాస్ చూసారా, పుదీనా అంట, ఆనియన్ పరాటా అంట, కీమా పరాటా, పన్నీర్ పరాటా, మసాలా, ఓ మై గాడ్, అసలు ఇన్ని పరాటాలు ఉంటాయి నాకు నిజంగా తెలియదు. నేను ఇంకా నమ్మలేకున్నాను అసలు. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా హల్వాస్, फिश बिरयानी है उनके पास, इडियप्पम, जैक फ्रूट हलवा, बोंडा, रेड हलवा, वेजिटेबल बिरयानी, ब्लैक हलवा, వీట్ పరోటా, ప్లెయిన్ పరోటా. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఎన్ని రకాల హల్వాలు, మసాలాలు, పౌడర్లు ఉంటాయని చెప్పి. ఇవన్నీ కూడా €3 అంటే అప్రాక్సిమేట్లీ 270 రూపీస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఖీర్ ఉంది, కస్టర్డ్, జెల్లీ, లైక్ అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్. ఇది నేను ఎక్కువ వాడాను జీరా అండ్ అజ్వైన్ స్పైసెస్కి. ఈ రెడీమేడ్ అయితే ట్రిప్స్ అప్పుడు బెస్ట్ అనమాట. లైక్ దాంట్లోనే రైస్ అంతా ఉంటుంది, జస్ట్ హాట్ వాటర్ వేస్తే చాలు. బిస్బిలిబాత్ కానీ, వెజిటబుల్ కర్రీ కానీ, కర్రీ రైస్ కానీ, పొంగల్ కానీ ఏదైనా లైక్ విత్ ఇన్ మినిట్స్ రెడీ అయిపోతుంది. ఇవి కూడా 270 అప్రాక్సిమేట్లీ. అండ్ బయటికి వచ్చి కొద్దిసేపు ఫొటోస్ దిగాం. డోర్ బాగుందని ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. విండో కూడా భలే ఉంది చూడండి. చాలా మందిని అడిగాక చాలా రోజుల తర్వాత ఇక్కడ కూరగాయలు దొరుకుతాయని తెలిసింది. ఆలస్యం చేయకుండా వచ్చేసాను. నాకైతే ప్రాణం లేచినట్టు అయింది. కూరగాయలన్నీ చూడగానే ఎంత సంతోషంగా ఉన్నిందో. రేట్లు చూడగానే అదంతా ఆవిరైపోయింది అనుకోండి. నాకు అన్నిటికన్నా ఇష్టమైన బెండకాయ, అన్నిటికన్నా రేట్ ఎక్కువ, €8 అంటే €720 దగ్గరగా. ఇంకా మిగిలిన కూరగాయలు కూడా అంతే, €7 అంటే €630 అట్లనే ఉన్నాయి. వంకాయలు, బెండకాయలు, చిక్కుడు ఇంకా బొరుగులు ఇవన్నీ తీసుకున్నాను. కూరగాయలు అయితే €14 అయ్యాయి, అంటే 1300 ఒక వారానికి సరిపడా. ఇంటికి వెళ్తున్న దారిలో ఇది కనిపించింది, చాలా నచ్చి కొద్దిసేపు ఇక్కడ ఆగి ఫోటోలు దిగాము. భలే ఉంది కదా. ఇంకా బస్సు ఎక్కి ఇంటికి వెళ్దాము. నాకైతే ఈ బస్సులో కూర్చొని ఇలా వెళ్తుంటే ఎంత నచ్చిందో అంటే, ఇదే మొదటిసారి కదా. ఇక్కడంతా వ్యూస్ చాలా బాగున్నాయి కిటికీ నుంచి. ఎంతసేపు వెళ్ళినా ఇంట్లో రాకపోయేసరికి ఏదో తేడా కొట్టింది అనిపించింది. అప్పుడే ఇదే లాస్ట్ స్టాప్ దిగేయండి అన్నారు. తప్పు బస్ ఎక్కాం మళ్ళీ అనుకున్నాను. ఇంకా వాళ్ళని అడిగి గూగుల్ మ్యాప్స్తో కొద్దిసేపు కుస్తీ పడి మొత్తానికి సరైన బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాము. దీని లోపల ఉన్నవన్నీ ఇండియన్ స్టోర్లో కొనివి, బయట ఉన్నవన్నీ ఫ్రెంచ్ స్టోర్లో కొనివి. దాని మీద ఇంకో వీడియో చూపిస్తాను. ఇక్కడికి వచ్చి ఎవరు ఎంత ఇవ్వాలి అందరికీ అని లెక్కలన్నీ వేసుకుంటాం. నాకైతే ఆకలి దంచేస్తుంది. మొత్తానికి అన్నం వండుకొని ఇంటి నుంచి తెచ్చిన పొడితో తిన్నా. నాకైతే ఎంత నచ్చిందో, అమృతంలా అనిపించింది. కాకపోతే ప్రెషర్ కుక్కర్ మొదటిసారి వాడడం వాల్వ్ లేక మాడిపోయింది. వచ్చి సామాన్లన్నీ ఇంట్లో అరేంజ్ చేసుకున్నాము. భలే ఉంది కదా. అండ్ మీరు ఇప్పటివరకు చూసినట్టయితే మీకు చాలా ధన్యవాదాలు నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.